స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారిపోయారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై ఆమె నిర్మించిన తొలి చిత్రం శుభం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించగా వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరోజో సంగీతం అందించారు. ఇక హర్షిత్ రెడ్డి, శ్రియా, శ్రావణి, శాలిని, చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల వైజాగ్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె ఎందుకు నిర్మాతగా మారారో వెల్లడించారు సమంత. తాను ఓ కొత్త ఆలోచనతో ఈ శుభం సినిమాను స్టార్ట్ చేశానని, కొత్త వారితో కొత్త కథల్ని చేసి అందరినీ అలరించాలనే ఉద్దేశంతోనే ట్రాలాలా ప్రొడక్షన్ బ్యానర్ను స్టార్ట్ చేసినట్టు తెలిపారు. అదే తన లక్ష్యం అన్నారు. ఇక వైజాగ్తో తనకు ఎంతో అనుబంధం ఉందని, అలాగే అక్కడ చేసిన ప్రతి సినిమా హిట్ అయిందని వెల్లడించారామె. వైజాగ్ అభిమానుల్ని చూసి నిజమైన ప్రేమ ఏంటో అర్థమైందన్నారామె. ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఉన్న డిమాండ్, క్రేజ్ హీరోయిన్లకు ఉండదు. అంతేకాదు, ఇండస్ట్రీలో హీరోలు ఉన్నంతకాలం హీరోయిన్లు కంటిన్యూ అవ్వలేరు. లైమ్ లైట్లో ఉంటూ ఫామ్లో ఉన్నప్పుడు ఉండే డిమాండ్ ఆ తర్వాత ఉండదు. ఫామ్లో ఉన్నప్పుడు వెంటపడే దర్శక నిర్మాతలు, ఫ్యాన్స్, మీడియా, బ్రాండ్ ఎండార్స్మెంట్సే ఆ ఫామ్ కోల్పోయాక వారిని లైట్ తీసుకుంటాయి. ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది. 4 ఏళ్ల ముందు వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత ఆ తర్వాత పలు కారణాలతో అనుకున్న ఫామ్లో లేకుండా పోయింది. చైతన్యతో విడాకులు, అదే టైంలో మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతూ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. అలా గ్యాప్ తీసుకున్న సమంతకు ఇప్పుడు అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా పెద్దగా ఛాన్స్లు రావడం లేదనే చెప్పాలి. దానికి తోడు సమంత వయసు కూడా పెరిగింది. అందుకే హీరోయిన్గా ఛాన్స్లు రావడం లేదట. ఎన్నో ఆశలు పెట్టుకుని సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తే అది అంచనాలను అందుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సమంత చాలా తెలివైన స్టెప్ వేసింది. హీరోయిన్గా అవకాశాలు తగ్గిన నేపథ్యంలో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి 2 సినిమాలను అనౌన్స్ చేసింది. వాటిలో ఒకటి సమంత మెయిన్ లీడ్గా వస్తున్న మా ఇంటి బంగారం కాగా, రెండోది సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో వస్తున్న శుభం. అయితే వాటిలో మా ఇంటి బంగారం గురించి అనౌన్స్మెంట్ తప్ప ఎలాంటి అప్డేట్ లేదు. కానీ శుభం సినిమా మాత్రం అసలు ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు పూర్తయిందో తెలియకుండానే నేరుగా రిలీజ్కు రెడీ చేసి టీజర్తో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చింది సమంత. శుభం మూవీ టీజర్, ట్రైలర్ రెండింటికి ఆడియన్స్ నుంచి మంచి బజ్ను సంపాదించింది. మే 9న రిలీజ్ కానున్న శుభం సినిమాపై సమంతతో పాటు చిత్ర యూనిట్ మొత్తం కూడా ఎంతో కాన్ఫిడెంట్గా ఉంది. కామెడీ, హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సర్ప్రైజ్ హిట్ అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు స్కూల్స్కు హాలిడేస్ ఇచ్చిన టైంలో ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు నటిగా, నిర్మాతగా సమంతకు కూడా బ్రేక్ దొరుకుతుంది. ఈ సినిమాను చూసి సమంతకు రాబోయే సినిమాల్లో కీలక పాత్రలు కూడా మరిన్ని వచ్చి ఆమె కూడా బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకునే సమంత నిర్మాతగా మారిందనే అర్థమవుతోంది. మరి శుభం సినిమా సమంతకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.